శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుంచి ఒక చిరు ప్రయోగం. చాలామంది భక్తులు, చాలామంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాలని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. కన్యారాశి మిత్రులారా, ఈ వారం మీకు ప్రతి చిన్న విషయంలో కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. చాలా అద్భుతమైనటువంటి వారం చెప్పచ్చు. మీరు ఎంత శ్రద్ధగా ప్లాన్ చేస్తారో అంత లాభాలు పొందే సమయం ఇదని కూడా చెప్పచ్చు. ఈ యొక్క గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, బుధుడు మీకు విశ్లేష శక్తి తెలివితేటలు ఇస్తున్నాడు. గురు దృష్టి వల్ల అవకాశాలు వస్తాయి, కానీ శని ప్రభావం వల్ల ఆలస్యం, పర్ఫెక్షన్ వల్ల ప్రెజర్ పెరుగుతుంది. ఇది ప్లానింగ్ వాస్ ఓవర్ థింకింగ్ వారం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగం గవర్నమెంట్, ప్రైవేట్, ఐటీ, సాఫ్ట్వేర్ అన్ని రంగాల వరకు డీటెయిల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి అప్రిషియేషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి డాక్యుమెంటేషన్ పనులు బాగా పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి బాగా అనలైజ్ చాలా ముఖ్యం. ఇది ఎలా చేయాలి, ఈ ఓల్డ్ స్టాక్స్ అంతా ఎలా క్లియర్ చేయాలి, డెట్స్ నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, లోన్స్, ఈఎంఐస్ అంతా ఎలా క్లియర్ చేసుకోవాలని చూసుకుంటారు. మళ్ళీ ఇంటి పర్మిషన్స్ కోసము లేదా లైసెన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళకి ఈ వారం కాస్త కలిసి వచ్చే అవకాశంగా కూడా చెప్పచ్చు. కొత్త డీల్స్ ముందుకు వచ్చే అవకాశాలు చాలా బాగున్నాయి. స్మాల్ ప్రాఫిట్స్ బాగా పొందుతారు ఈ వారం అంతా కూడా. ఎవ్రీ 1 అవర్కి ఒక ప్రాఫిట్ రావడం అలాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో లీగల్ వెరిఫికేషన్ చాలా తప్పకుండా అవసరం అనమాట. డీటెయిల్స్ చెక్ చేస్తే కానీ సేఫ్గా ఉంటారని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, బెటర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంట్రాడే ఫ్యూచర్స్ అంతా ఆడకండి. స్పెక్యులేషన్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలని కూడా చెప్పచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ పెరుగుతుంది. విలాసయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉంటుంది. క్రిటిసైజం తగ్గించుకోవాలి, ఒకరి పట్ల ఒకరికి క్రిటిసైజం తగ్గించుకోవాలి. యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. విద్యార్థులకి సడన్గా మంచి అవకాశాలు వస్తాయి. ఫోకస్ పెరుగుతుంది. ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. పరీక్ష సమయం కాబట్టి బాగా చదవండి. మీరు కోరుకున్న యూనివర్సిటీస్కి పొందే అవకాశాలున్నాయి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకి మంచి అవకాశాలు, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆరోగ్యం పట్ల ఈ డైజెషన్ ఇష్యూస్ కొంచెం వస్తుంటుంది. గ్యాస్ట్రిక్ సంబంధించిన డైజెషన్ ఇష్యూస్ వస్తుంటుంది. స్ట్రెస్ వల్ల బాడీ వీక్ అవుతుంటుంది. క్లీన్ ఫుడ్, బయట రోడ్ సైడ్ ఫుడ్స్ అంతా తినకండి, అది కొంచెం మంచిదని కూడా చెప్పచ్చు. ఈ వారం మీరు పాటించవలసిందల్లా కూడా ఓవర్ థింక్ తగ్గితే క్లారిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. కన్యారాశి వారు ఈ వారం ఎక్కువ ఆలోచించకుండా సరి అయినటువంటి చర్యలు తీసుకోండి. విజయం మీకు దగ్గరలో ఉంటుంది. బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పసుపు పుష్పంతో పూజ చేయండి. పుస్తకాలు, పెన్స్ అంతా విద్యార్థులకు కొంతమందికి దానం ఇవ్వండి. ఓం బుధాయ నమః అని ప్రార్థన చేయండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అని చెప్పి నామస్మరణ చేయండి. నవగ్రహాలకు 19 ప్రదక్షిణాలు చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన వాళ్ళు సంప్రదించండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. సింహరాశి మిత్రులారా, ఈ వారం మీకు గెలుపు మీ చేతిలోనే ఉంది. చూడండి, ఇక్కడ మీకు అష్టమ శని ఉన్నా కూడా మీరు యోగంగా ఉన్నాడు. ఒక తప్పు, అహంకారం మీ అవకాశాలు దూరం చేయొచ్చు. ఈ వారం నిర్ణయాలే మీ స్థాయిని నిరూపిస్తాయి. కరెక్ట్గా ముందుకెళ్ళారా వెనకెళ్ళారని మీకే తెలుస్తున్నాయి. గ్రహచారం కాబట్టి సూర్యుడు మీకు ఆత్మవిశ్వాసం, నాయకత్వాన్ని ఇస్తున్నాడు. గురు దృష్టి వల్ల అవకాశాలు వస్తాయి. శని ప్రభావం వల్ల పరీక్షలు ఆలస్యం ఎదురవుతాయి. లీడర్షిప్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ ఈ వారం అంతా కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఈ వారం మీకు లీడ్ చేసే అవకాశాలు బాగా వస్తాయి. ఐటీ సాఫ్ట్వేర్ వారికి టీమ్ హ్యాండ్లింగ్ బాగా ఛాలెంజింగ్గా ఉంటుంది. కొంచెం లే ఆఫ్ కోసం ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈసారి బాగా లే ఆఫ్లు కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. ఓకే. ప్రైవేట్ ఉద్యోగస్తులకి బాగా రికగ్నైజ్ వస్తుందని అనుకుంటున్నారు, రావట్లేదు. గవర్నమెంట్ అథారిటీస్ పెరుగుతుంది. కాస్త ఈగో కంట్రోల్ అయితే ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా మీకు వస్తుంటుందని చెప్పచ్చు. వ్యాపారంలో గ్రోత్ కనబడుతుంది. కొత్త డీల్స్, కాంటాక్ట్స్ ఏది కూడా యాక్సెప్ట్ చేయకండి. నిదానంగా ఈ
ఒక 2-3 వారాలు నడవనియండి. ఎక్స్పాన్షన్ ఆలోచనలు వస్తాయి, కానీ దానికోసం ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. రియల్ ఎస్టేట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం వద్దు. ఇంకా షేర్ మార్కెట్ క్యాల్కులేషన్, రిస్క్, విపరీతమైన రిస్క్ ఉన్నాయి. బాగా వాలంటెడ్ ఉంటుంది. అగ్రెసివ్ డిసిషన్స్ అవాయిడ్ చేయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ముఖ్యం అని చెప్పచ్చు. ఒక్కొక్కసారి అకౌంటే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఇంకా కుటుంబంలో మీరు డామినేట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే శని భగవానుడు మీ నాలుక మీద వచ్చి కూర్చున్నాడు. అది స్త్రీ పురుషులు ఎవరికైనా నేను చెప్పేది ఇది, కానీ సాఫ్ట్గా బిహేవ్ చేస్తే పీస్గా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. పార్ట్నర్తో ఈగో క్లాషెస్ రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు ప్రోగ్రెస్ ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త చేయండి. కాస్త వ్యాయామం చేయండి. కాన్ఫిడెన్స్ పెరిగేటట్టుగా మిమ్మల్ని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోండి. విదేశీ అవకాశాలు ఒక 2-3 వారాల్లో మీకు రావచ్చు. ప్రయత్నం చేయడం మాత్రం ఆపకండి. ఆరోగ్యం, బీపీ, హీట్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. బాగా వేసవి తాపడం కాబట్టి హీట్ రిలేటెడ్ బాగుంటుంది. ఓవరాల్ ఎనర్జీ ఉంటుంది. యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ తాగండి. బాగా రెస్ట్ తీసుకోండి అని కూడా చెప్పచ్చు. బాగా మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఈ వారం అంతా కూడాను ఈగో తగ్గితే సక్సెస్ దగ్గర అవుతుంది అని కూడా చెప్పచ్చు. సింహరాశి వారి ఈ వారం అహంకారం పట్టి ముందుకు పక్కన పెట్టేసి ముందుకు సాగండి. విజయం మీ ముందే ఉంటుంది. మీ నాయకత్వం విజయానికి దారితీస్తుంది. ఆదివారం సూర్య నమస్కారం చేయండి. సూర్యుడికి అర్ఘ్యం వదలండి. నీళ్లు 7 సార్లు రాగి సొమ్ముతో చేత ఎడం చేతులు పెట్టుకుని కుడి చేత నీళ్ళు వదలండి. గోధుమలు లేదా ఎరుపు వస్త్రం దానం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః 12 సార్లు చెప్పండి, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పచ్చు. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. వల్ల బాధ్యతలు, ఆలోచనలు పెరుగుతాయి. గురు దృష్టి వల్ల కొత్త అవకాశాలు కనిపిస్తాయి. రాహు ప్రభావం వల్ల సడన్ చేంజెస్, అన్ప్రిడిక్టబిలిటీ అని కూడా చెప్పచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్, హైడెన్ ఆపర్చునిటీస్ వారంగా కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగంలో ఐటీ సాఫ్ట్వేర్ రోల్ చేంజ్, ప్రాజెక్ట్ షిఫ్ట్ ఆర్ ఉద్యోగమే మారే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రెషర్ ఉంటుంది. గవర్నమెంట్ వారికి ట్రాన్స్ఫర్స్ లేదా డ్యూటీ చేంజ్ అవకాశాలు, కాస్త అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ఎంకరేజ్ చేయకండి. ఆఖరికి మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. అడాప్ట్ అవ్వగలిగితే మటుకు సక్సెస్ మీ పక్కనే ఉంటుంది మీరు చేయాలనుకున్న పనిని. వ్యాపారంలో అన్ప్రిడిక్టబుల్గా వస్తుందని చెప్పచ్చు. సడన్ ప్రాఫిట్స్ రావచ్చు. సడన్ ఎక్స్పెన్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో డిలే, నెగోషియేషన్స్ బాగా పెరుగుతుంది. ఫ్లెక్సిబుల్గా ఉంటే లూజ్ని కూడా ప్రాఫిట్గా మార్చుకునే అవకాశాలు చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్లో క్విక్ గెయిన్స్ పాసిబుల్ ఉంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది. కంట్రోల్డ్ ఆపర్చునిటీస్ చేయండి, బాగా కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పచ్చు. షేర్ మార్కెట్లో ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు. ఓకే, కుటుంబ సభ్యుల్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య అన్అవాయిడబుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. విద్య, విదేశీ అవకాశాలు బాగున్నాయి. స్టూడెంట్స్కి మంచి పరిస్థితి వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం, విదేశీ అవకాశాలు, సడన్గా యాక్టివ్ అవుతారు. ఇంకా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఈ వారం. హెల్త్ అన్ప్రిడిక్టబుల్, స్ట్రెస్, నర్వస్ ఇష్యూస్ అవన్నీ ఉన్నా కూడా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. రొటీన్ మెయింటైన్ చేస్తే చాలు హెల్త్ అంతా కూడాను. చేంజ్ యాక్సెప్ట్ చేస్తే గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, కుంభరాశి వారి ఈ వారము ఎదుగుదల కొత్త దిశలో ప్రారంభమవుతుంది. మీ ఆలోచన భవిష్యత్తుకి మూలపీఠం అని కూడా చెప్పచ్చు. పరిహారం శనిదేవునికి ప్రార్థన చేయండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. ఓం శనైశ్వర నమః అని చెప్పి
19 ప్రదక్షిణాలు చేయండి. స్వామియే శరణమయ్యప్ప నామం చెప్పండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. విజయం.